హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పట్లాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి ఏబిఎన్ ఛానల్ నుంచి రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ బై ఆర్కే అంటూ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది రెగ్యులర్ గా చేస్తారు. అయితే ఈసారి ఆయన కొద్దిగా డిస్టర్బ్డ్ మైండ్ సెట్ తో రాస్తున్నట్టు ఉన్నారు. ఎందుకంటే అతనికి ఏం రాస్తున్నాడో స్పృహ లేదు. పిట్టకథలు చిలక జోష్యాలు చెప్తూ ఉన్నాడు. అసలు ఆయనకి కొద్ది కూడా జ్ఞానం లేదు. వయసుతో పాటు బుద్ధి కూడా మందగిస్తుంది. అసలు బుర్ర పనిచేయట్లేదేమో అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఈయన చెప్పే చిలక జోష్యాలు ఎలా ఉన్నాయంటే చూస్తుంటే ఏమ్మా వీటికన్నా చిలక జోష్యం గారు బాగా చెప్తాడు కదరా నాయన, వయసుతో పాటు బుద్ధి బాగా దొబ్బినట్టుంది అనిపిస్తుంది. సో ఆయన అంటాడు, వైసీపీ కాలనాగులంట అమరావతిని అభివృద్ధిని తట్టుకోలేకపోతున్నాయంటే. ఎవరు కాలనాగులు? కాలనాగులు అంటే ఏంటి సార్? ఏం చేస్తాయి కాలనాగులు? కాలనాగులు ఏం చేస్తాయంటే సార్ ప్రాణాలు తీసుకుంటాయి. ఎలా? కాటేసి. కానీ అంతకన్నా దరిద్రం ఏంటంటే 1,00,000 ఎకరాల పంట పండే భూమిని లాగేసుకునే వాళ్ళని కాలనాగులు అనాలా లేకపోతే కాశ్మోరాలు అనాలా? మీరే చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ, ఫుడ్ ఫుల్ దొరుకుతుంది. అది డెల్టా ప్రాంతంలో పూర్తి స్థాయిలో వాటర్ ఫెసిలిటీ ఉండి వరదలకి గురయ్యేటువంటి ముంపు ప్రాంతంగా ఉండి సారవంతమైనటువంటి నేల కలిగినటువంటి అమరావతి భూముల్ని ఆ శాంతం 1,00,000 ఎకరాలు పంట పండకుండా చేసి కాంక్రీట్ జంగిల్గా తయారు చేయడానికి చూస్తున్న వాళ్ళు కాలనాగులు కాదు సార్, కాశ్మోరాలు. అది తెలుసుకోండి ఫస్ట్. మీరు అర్థమైందా? శ్రీకృష్ణ కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో దాని గురించి మాట్లాడటం. మీరు నారాయణ గారు ఇస్తారు కదా, నారాయణ కాలేజెస్, నారాయణ గారు వాటి గురించి మాట్లాడుతున్నారు. అది తప్పు సార్. ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వనంది ఎందుకు? ఇది ముంపు ప్రాంతం, మునిగిపోయింది. దట్టు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే పైన 5 ఫ్లోర్లు వేయాలంటే కిందకి భూమి లోపలికి 5 ఫ్లోర్లు ఎంత ఉందో అంత డెప్త్ తవ్వాలా. తవ్వే కొద్దీ ఇక్కడ వెళ్తుంది. కానీ స్ట్రాంగ్ కింద బేస్మెంట్ స్ట్రాంగ్ అవ్వాలంటే అంత చెయ్యాలండి. కానీ మీరు ఏం చేస్తున్నారు? అది ప్రజలకి తెలియజేస్తున్నారా? తెలియజేయట్లేదు కదా. మరి ఇప్పుడు ఎవరు కాలనాగులు? ఎవరు కాశ్మోరాలు? ఎవరు చెప్పండి. అమరావతిపై జగన్ అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. అసలు నాకు ఒక విషయం అర్థం కదా సార్, అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏంటి చెప్పగలరా? ఇంత క్లియర్ గా మాట్లాడుతున్నారు కదా. అమరావతి ఆంధ్రప్రదేశ్లో లేదా? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేయలేదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషం ఎందుకు పెంచుకున్నారు? దీనికి సమాధానం మీ దగ్గర ఉందా? ద్వేషం ఎందుకు పెంచుకున్నారంటే అమరావతిలో మేము పైన చెప్పినట్టుగా ఇల్లు కట్టాలంటే భూమిలోకి చాలా లోతుగా ఫౌండేషన్ వేయాలి. ఒకటి, ఖర్చు డబల్ అవుతుంది. నెంబర్ 2, ముంపు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 7,000 కోట్లతో మీరు ఎలా 6 డ్యాములు నిర్మించమని ప్రపంచ బ్యాంకు చెప్తే ఆ 6 డ్యాములు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ 6 డ్యాములు నిర్మించడానికి అవసరమైనటువంటి 7,000 కోట్లు వృధా కాకుండా కాపాడతారు. 2, అండ్ అధికార వికేంద్రీకరణ ద్వారా ప్రజలకి ఇప్పుడు క్యాపిటల్ 3 ప్లేసుల్లో ఉంటుంది. గతంలో మనల్ని ముంబై నుంచి తరిమేసి, చెన్నై నుంచి తరిమేసి, మళ్ళీ తెలంగాణ నుంచి తరిమేసినట్టుగా రేపొద్దున రాయలసీమ సపరేట్ అయింది అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? రాయలసీమ సపరేట్ అయింది, అప్పుడు ఏం చేస్తారు? లేదు ఉత్తరాంధ్ర సపరేట్ అయింది, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఉత్తరాంధ్ర వాళ్ళు ప్రత్యేకంగా రాజధాని, రాయలసీమ వాళ్ళు ప్రత్యేక రాజధాని కట్టుకుంటారా? బుర్ర తక్కువ కామెంట్స్ అన్ని అర్థం కావట్లేదా సార్ మీకు ఇవి? అంటే మళ్ళీ వైసీపీ వాళ్ళలో జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఇంకా ఉన్నారు. అందుట్లో ఆయన ఏర్పరచుకున్న పోలీసులంట, జర్నలిస్టులంట, అధికారులంట, మేధావులను ముసుగు వేసుకునేవారు కొంతమంది ఉన్నారంట. సార్, వైసీపీకి పోలీసు వ్యవస్థ అంత స్ట్రాంగ్ గా ఉంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియా పైన పెడుతున్నారు కదా మీ చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు, అవి పెట్టగలరా? అరెస్ట్ చేయగలరా? ఇప్పుడు ఎవరైతే కొంతమంది రోజా గారిని వీళ్ళందరూ తిట్టిన సీమరాజా, అదేవిధంగా హైపర్ ఆది, అదేవిధంగా
ఆడు తిక్కలోడు ఒకడు ఉంటాడు, ఎవరు కిరాకార్పి, ఇట్లాంటి వాళ్ళ పైన కేసులు పెడితే తీసుకుంటున్నారా? ఎందుకు తీసుకోవట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసు వ్యవస్థ లేదు కాబట్టి. ఒకవేళ ఆయనే స్ట్రాంగెస్ట్ వ్యవస్థని సృష్టించినట్లయితే ఇప్పుడు జరిగే సొల్లు సొటారం కేసులన్నీ జరుగుతాయా? జరగవు. ఇది తప్పు. అండ్ జర్నలిస్టులంట, నీవు చెప్పాలి ఇంకా జర్నలిస్టుల గురించి. నీకన్నా ఎవడయ్యా కరప్టెడ్ జర్నలిస్ట్ అంటారు అందరు. నీకన్నా ఎవడయ్యా కరప్టెడ్ జర్నలిస్ట్ అని అడుగుతున్నారు సార్. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ప్రజలకు ఏం చేసామన్న దానికన్నా కూడా ఎన్టీఆర్ విగ్రహాలు తీసేయాలి. మీరు మాట్లాడుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ విగ్రహాలు తీసేయాలి, గవర్నమెంట్ ఉద్యోగులు ఎందుకు వేసినా కొడుకులు, ఇలా మాట్లాడుకున్నారు కదా. అవన్నీ ప్రజలకు తెలుసు. మీకన్నా కరెక్టెడ్ జర్నలిస్ట్ ఎవడున్నాడు భూమి పైన? అవన్నీ విన్న తర్వాత కూడా ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నారు? ఏదో కుల పిచ్చితోనో లేదంటే మతం ముచ్చుతోనో మిమ్మల్ని అభిమానిస్తారు. మీరు కూడా దాన్నే పార్టీని అన్నిటిని కలిపి మోసుకెళ్తున్నారు. మీకన్నా కరప్టెడ్ జర్నలిస్ట్ ఎవరున్నారని ప్రజలను అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా అధికారులు మేధావుల ముసుగులోనా? ఇంకా ఇది కాకుండా ఇప్పుడు మన రాధాకృష్ణ గారు చిలక జోస్యం కాదు, చిలిపి జోస్యం చెప్తా ఉంటారు. చిలక జోస్యం ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పైన కుట్రతోటి అరటి తోటలు తగలబెట్టొచ్చంట. ఏంటి అరటి తోటలు తగలబెట్టొచ్చా? మీరే తగలబెట్టి చెప్పండి, తగలబెట్టిచ్చారు గతంలో చేసినట్టుగా. అరటి తోటలు తగలబెట్టొచ్చు, ఇంకా కులచిచ్చు పేరిట రైళ్ళని ధ్వంసం చెయ్యొచ్చు. ఇవన్నీ ముందే అనుకుంటున్నారేంటి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇలా చేయించాలని. లేకపోతే ఇటువంటి ఆలోచనలు ఎవరికి రావే? లేకపోతే బుర్ర దొబ్బిందా? చిప్పు పనిచేయట్లేదా? వయసుతో బుద్ధి మొత్తం బూతు పోయిందా? ఏంది ఈ చిలక జోస్యాలు? రాధాకృష్ణ, నువ్వు జర్నలిస్ట్వా? ఏ లెక్క నువ్వు జర్నలిస్ట్వా? చిలక జోస్యాలు చెప్పుకునేవాడివి. అరటి తోటలు తగలబెట్టొచ్చు, కులం చిచ్చు పెట్టి రైళ్లను విధ్వంసం చేయొచ్చు. గ్యారెంటీకి 2 జరిగితే రాసి పెట్టుకుంటే రాధాకృష్ణ చెప్పాడంటే ఇది ఆల్రెడీ స్కెచ్ లో భాగం అయి ఉంటది. ఓకే, ఇటువంటి దుర్ఘటనలను మళ్ళీ చూడవలసి వస్తుంది. రాధాకృష్ణ గారు మంచిగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు, లేదంటే హింట్ ఇస్తున్నట్టున్నారు. మీరు ఇక్కడ హింట్ ఇస్తారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అసలు సెంటు పొల్లు పోకుండా కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏది సార్ ఇది? భలే చేస్తున్నారు. అంటే హై సెక్యూరిటీ విమానాశ్రయంలో కోడి కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏపీ వెంకట్రావుని అడగండి. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయనే కదా, ఏబి వెంకట్రావుని అడగండి. ఇప్పుడు మీ పక్కన చేరి మొన్న వెళ్ళి కలిసి వచ్చాడు కదా, కోడి కత్తి సీన్ ని మొన్న వెళ్ళి కలిసి వచ్చి ఏదో చెప్పాడు కదా, అప్పుడు ఏబి వెంకట్రావే కదా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్. ఇంటెలిజెన్స్ చీఫ్ తెలియకుండా సెక్యూరిటీ లోపం ఎలా జరిగింది అక్కడ? అంటే ఇక్కడ ఎవరు ఎరిపప్పలో జనాల కోడి కత్తి ఎలా వచ్చింది అనేది ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకట్రావుకి తెలియదు. వెంకట్రావు వాళ్ళని మాయ చేసి మీరు ఇలాగే చెప్పండి అని ఆన్సర్లు వాళ్ళతో చెప్పించారన్న విషయం తెలియదు. ఇప్పుడు వెళ్ళి సొంతగా వెళ్ళి కలిసి ఆయన్ని పరామర్శిస్తున్నాడు. ఎందుకంతా? ఏబిఎం వెంకట్రావుకి ఏంటి కోడి కత్తి సీన్తో పని ఏంటి? ఇదంతా స్కెచ్ లా అనిపించట్లేదు మీకు? తెలుసుకోండి. నట్టింట గొడ్డలి చూసాం, గొడ్డలి వేటు చూసామంట. నట్టింట గొడ్డలి వేటు జగన్మోహన్ రెడ్డి గారు చేశారనడానికి ఆధారాలు ఎవరి దగ్గరన్నా ఇప్పటిదాకా ఉన్నాయా? లేవు. పోనీ నట్టింట గొడ్డలి ఏటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోనేగా పడింది. మరి అప్పుడు ఏం పీక్కారంట? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయకుండా ఏం చేశారు? పోనీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీదే కదా. నట్టింట గొడ్డలి ఏటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు మీరు. మరి ఇప్పుడు కూడా ఉంది టీడీపీ గవర్నమెంట్ కదా, ఇప్పుడు ఎందుకు లోపలేయట్లేదు? ఆధారాలు చూపించి. లేవా మీ దగ్గర ఆధారాలు? చూపించలేరా? చేత కాదా? మరి ఇంకెందుకు ఈ సొల్లు మాటలన్నీ? చెప్పండి సార్, ఎందుకు ఈ సొల్లు మాటలన్నీ? వేస్ట్ కదా, మీకు చేత కాదు, మీ గవర్నమెంట్కి చేత కాదు. మరి అటువంటిప్పుడు మీ హయాంలో జరిగిన మర్డర్ అనేది ఎవరు చేశారనేది క్లారిటీ మీకే సరిగా లేదు. అటువంటిప్పుడు ఎందుకు? మహా అయితే యూట్యూబ్లో సినిమాలు చేసి రిలీజ్ చేస్తున్నారు. హత్య అని సినిమా వస్తే తట్టుకోలేక వాళ్ళపైన కేసులు పెడుతున్నారు, వాస్తవాన్ని బయటికి తీసుకొస్తే. ఏంది ఇదంతా? హత్య అని సినిమా వచ్చిన తర్వాత
ఎవరేంటనేది ప్రజలకు క్లియర్ గా అర్థమైంది. ఎవరు ఇందులో పాలు పంచుకున్నారు అనేది కూడా. ఆ మాత్రం కూడా ఛ, 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 ఛ. మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగవని గ్యారంటీ ఏంటంట. గ్యారంటీ కార్డు తెచ్చుకో. జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిస్తాడు. ఏంటంటే విమానాశ్రయంలో కోడికత్తి ఎలా వచ్చింది, నట్టింట్లో గొడ్డల వేటు ఎలా పడింది, ఇటువంటి ఘటనలు ఇంకా జరగవనే గ్యారంటీ ఏంటంటూ ఏపీఎన్ రాధాకృష్ణ గారు అడుగుతున్నారు. తెచ్చుకోండి సార్, గ్యారంటీ కార్డు మీద సంతకం పెట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు. మేము ఇంకా ఇట్లాంటి చేయమని ఆయన సంతకం పెట్టిస్తాడు. ఎందుకంటే ఆయనే కదా బాధ్యుడు, మీరు చెప్తున్నారు కదా. మీరు ఎట్లా ఉంటుందంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రారని చెప్తేనే మేము ఫండింగ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ కని లోకేష్ చంద్రబాబు చెప్పినట్టు ఉంది. గ్యారంటీ ఇవ్వాలంట. అంటే జీవితాంతం మేమే ముఖ్యమంత్రులుగా, మేమే రాజకీయ నాయకులుగా ఉంటామని గ్యారంటీ ఇస్తే పరిశ్రమలు తీసుకొస్తారంట. అట్టుంది మీరు చెప్పేది. మీ మైండ్ పూర్తిగా దొబ్బింది సార్. యూ నీడ్ టు కన్సల్ట్ గుడ్ డాక్టర్. లేదంటే ఫ్యూచర్ లో ఇంకా ఇంకా భావదారిద్ర్యానికి లోనయ్యి మరి చండాలంగా తయారయ్యేలా ఉన్నారు. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా ఈయన దారుణంగా అవమానించాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంట కులం కోసమే బ్రతుకుతారంట. వీళ్ళకి రాజకీయాలు అదేవిధంగా అభివృద్ధి పైన కాంక్ష ఉండదంట. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసినా, ఇంత విధ్వంసం చేసినా ఇంకా 40% మంది జగన్మోహన్ రెడ్డి గారి కులం పేరు చెప్పు, మతం పేరు చెప్పు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారిని చూసో చేస్తూ ఉన్నారంట. అలా జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసినా కూడా ఆయనకి 40% ఓటు బ్యాంక్ ఉందంట. దానికి కారణం అంట, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కుల ప్రాతిపదిక పైన ఆయన పెంచి పోషించే వాళ్ళంట. ఇంకా కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు జగన్ ని ఫాలో అవుతున్నారు. అంటే 40% మంది అంటే దగ్గర 1,30,00,000 మంది జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు. తెలుసు కదా, మరి తెలిసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సార్ అంతా. ఇంకో విధంగా ఆయన ఇంకో మాట చెప్పుకుంటూ వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత మంచి పని చేసినా, పంట ఎంత మంచిగా వేసినా కూడా చీడపీడలు అనేవి అంటే పురుగు పడుతుందంట. అలాగే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పురుగు లాంటోడంట. ఆ పురుగుని తీసివేయాలంట. అవునన్న, పురుగుని తీసివేయాలి. ఎందుకంటే ఇప్పుడు మంచి జరుగుతున్నప్పుడు కూడా ఆపే పురుగులు కొన్ని ఉంటాయి అన్నోయి. అవి మరి రక్తం పీల్చుకు తాగుతాయి అనమాట. ఏ కారణం లేకుండా మనిషి రక్తాన్ని పీల్చుకు తాగుతూ ఉంటాయి. ఏదో స్నానం చేద్దామని చెరువులో దిగితే జలగల పెట్టినట్టు, ఆహా దొరికింది కదా మంచి రక్తం రైతులదని 1,00,000 ఎకరాల నుంచి పీల్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి అడిగితే మరి పురుగు పట్టినట్టే కదా, తీసేయాలి, జలగల్ని తీసేయాల్సిందే. చేస్తాడు అదే. మరి అంటే రాష్ట్ర జీడిపి అమాంతం పెరుగుతుందంట అమరావతి రెడీ అయితే. ఎలా సార్? హౌ? రాష్ట్ర జీడిపి అమాంతం ఎలా పెరుగుతుంది అంటే ఏంటిది? రోలర్ కోస్టరా? ఇలా రావడానికి రాష్ట్ర జీడిపి అమాంతం పెరగాలంటే అమరావతి రెడీ అవ్వాలి. ఒక రాజధాని కట్టారంటే ఎంత టైం కావాలో కూడా తెలియకుండా నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావయ్యా నాకు అర్థం కాదు. ఏదో వైస్రాయ్ హోటల్ భాగ్యం వల్ల ఇలా అయ్యావన్నమాట. అంతేనా సార్? లేకపోతే అమాంతం పెరగాలంటే అమరావతి రావాలంట. అమాంతం ఎంత పెరుగుతుంది? కొద్దిగా చదువుకున్నవాడు, కొద్దిగా ఎవడైనా స్టాటిస్టిక్స్ తెలిసినవాడు, కొద్దిగా ఎవడైనా అభివృద్ధి గురించి తెలిసినవాడు వాడు క్లియర్ గా మాట్లాడతాడు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు పెట్టిద్దన్న మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేని నువ్వు అమాంతంగా జీడిపి పెరిగిద్దని సొల్లు కబుర్లు చెప్తున్నావంటే అసలు ప్రజల్ని నెట్ట వింటున్నారో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదయ్యా. జగన్కి సాంప్రదాయ రాజకీయాలు ఇష్టం ఉంటదంట. అంటే ఎలా ఓట్లు వేసుకుని అలా ప్రచారం చేసుకుని గెలవడం ఇష్టం ఉండదంట. మరి ఎలా ఇష్టం? జగన్కి సాంప్రదాయ రాజకీయాలు ఇష్టం ఉండదు. జగన్కి ఎలా ఇష్టం అంటే ఈవీఎంలు కొని మేనేజ్ చేసుకొని ఆ ఈవీఎంలని అలాగే ట్యాంపరింగ్ చేసుకుంటా వచ్చిన ఓట్లు కన్నా కూడా లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉంటాం. ఇవన్నీ సాంప్రదాయ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి రావండి. కేవలం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, టీడీపీ గవర్నమెంట్కే ఇటువంటి అద్భుతమైన సాంప్రదాయమైన రాజకీయాలు వచ్చనమాట. పాపం జగన్కి రావు కదా. పిచ్చోళ్ళగా నేను మంచి చేస్తే ఓట్లేయండి, నేను మీ ఇంట్లో ఒక్క మంచి జరిగిందన్న ఓట్లేయండి అంటూ అడుక్కున్నాడు. మనమేమో అడుక్కోవడం ఎందుకు? పక్క అసత్య హామీలు ఇచ్చేయడం, సూపర్ 6 అంటాం, అదంటాం ఇదంటాం, గాలిలో లేపేయటం, కరెంటు బిల్లులు పెంచడంటాం, అదంటాం ఇదంటాం,
చివరికి నిరుద్యోగ భృతి 3,000 అంటాం, ఆడవాళ్ళకి నెలకి 1,500 ఇస్తానంటాం, ఇంటింటికి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని కబుర్లు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ చెప్పి అధికారంలోకి రావడం. పాప సంప్రదాయ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి రావు. ఇటువంటి సాంప్రదాయాలు ఉన్నాయని కూడా ఆయనకి తెలియదు. ముక్కు సూటిగా వెళ్ళే మనస్తత్వం. పాపం ఏం చేద్దాం, అలా అయిపోయింది. హైదరాబాద్ రాజధాని ఎలా అయింది? హైదరాబాద్ రాజధానికి హైదరాబాద్కు చరిత్ర ఎంత ఉందో తెలుసా? 500 ఏళ్ల చరిత్ర హైదరాబాద్. నువ్వు హైదరాబాద్ రాజధాని అమరావతితో పోలుస్తున్నావంటే నీ వృద్ధాప్య ఛాయలు తారాస్థాయికి చేరిని, మందబుద్ధి బాగా పెరిగిపోయిందని అర్థమైపోతుంది సార్. అంతకుమించి ఏం లేదు. మందులో భావదారిద్ర్యం, కులగణాలను మొత్తం కలిసి ఇట్లా జరుగుతుందేమో మాకు అర్థమవుతుంది. ఇప్పుడు అమరావతిలో స్వయంగా ఏమంటారు దాన్ని అంటారు, సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాజధాని అమరావతి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఎలా అయింది? నాకు క్లారిటీగా చెప్పండి సార్. సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఎలా అయింది? ప్రజల దగ్గర నుంచి 55,000 ఎకరాలు, 34,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారు. అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఎట్లయింది? ప్రజల డబ్బు కదా అది. రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఇప్పటికే ఆల్రెడీ 60,000 కోట్లు రాజధాని పైన అప్పు తెచ్చారు. అంటే 55,000 ఎకరాలకి 64 కోట్లు అప్పు తీసుకొచ్చారు. 64,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఏంటి? 64,000 కోట్లకి 55 ఎకరాలు తాకట్టు పెట్టినట్టేగా. మరి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఎట్టయింది? సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఏందో తెలుసా సార్? దానంతట అదే సంపాదించుకోవాలా, అప్పులు తెచ్చుకోకూడదు. అర్థమైతే? ప్రభుత్వం సంపాదించిన డబ్బులతో అక్కడ రాజధాని నిర్మించి దాన్ని అభివృద్ధి చేసి దాన్ని అమ్ముకుంటే అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటది. కానీ మీరు అక్కడ అభివృద్ధి లేకుండా ఏమీ చేయకుండా ఒట్టి ల్యాండ్స్ చూపించి ఇది 2 కోట్లు 3 కోట్ల ఎకరం అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు దగ్గరికి వెళ్ళి అవి తాకట్టు పెట్టి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టిన వాటివి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఎట్ అవుతాయి? రేపొద్దున కట్టకపోతే అది ప్రపంచ బ్యాంకు తీసేసుకుంటది కదా. ఎవడ కట్టాలి? 3 లక్షల కోట్లు ఎవడ కట్టాలి? అర్థం కావట్లే ప్రజలకి. ముంచి నవ్వుతున్నారబ్బా. ఆ శాంతం నిట్ట నిలువున ముంచేస్తున్నారు ఒక చాక్లెట్ నోట్లో పెట్టి. ఒక చెంబుడు నీళ్లు, గొప్పడు మట్టి, ఒక చాక్లెట్, అంతే మన బ్రతుకులు అక్కడే ఆగిపోతాయి. అసలు ప్రజలు దీని గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. మొత్తం వాళ్ళ 100లో బతకటమే మనం. సో మొత్తానికి మా ఆర్కే గారు ఎంత అద్భుతంగా తన బుద్ధిమాన్యాన్ని, ఒక రకమైనటువంటి జర్నలిస్ట్ విలువల్ని దిగజార్చుకుంటూ తనకి తెలిసి తెలియకుండా ప్రజల్ని మోసం చేయడానికి ఇలా వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని ఒక మంచి పేరు పెట్టుకొని వీకెండ్లో అలా ఏదో పని పాట లేని వాళ్ళు రాసినట్టు రాస్తున్నాడు ఆయన. ఊహాగానాలు అవ్వచ్చు, జరగవచ్చు, ఏమో తెలుసా, మళ్ళీ కాదా, మళ్ళీ అది ఎట్లొచ్చింది, మళ్ళీ ఇదే. నీకు దండం స్వామి. ఎలా బాబు, తట్టుకోలేకపోతున్నాను నేను ప్రతి వారం. ప్రజలారా, ఇదంతా అంత హంబక్ ఏం లేదు. వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఆయన చేసుకుంటున్నాడు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.